హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే. ఈరోజు సీరియల్లో అయితే దమయంతికి నిజం తెలిసిపోయిందా లేదా అనేది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముందుగా అయితే హాస్పిటల్లో ఉన్న మారుతీరావుకి రత్నం షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మధుకి తన భర్త పొలిటీషియన్కి మారుతీరావుని రెడీ చేయమని చెప్తూ ఉంటుంది. మధు ఏమో మావయ్య అని దగ్గరికి వచ్చేసరికి అసలు మీరేమవుతారు అని అడిగితే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా, ఎందుకు వచ్చారు మావయ్య, మా మధ్య ఏ సంబంధం లేదు, నాకు పెళ్ళై భర్త ఉన్నాడు, ఆయనకు పెళ్ళై భార్య ఉంది అని మధు అనగానే మరెందుకు మీరిద్దరూ నా చుట్టూ తిరుగుతున్నారు, మర్యాదగా నిజం చెప్తారా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. మనం ముగ్గురం పార్ట్నర్స్ అయ్యా, మనకి బంగారం సొంతం కాబోతుంది, కానీ నువ్వు గతం మర్చిపోయావు, ఆ విషయం నీకు మాత్రమే తెలుసు, మీరంతా అబద్ధం ఆడుతున్నారు, బంగారం లేదు ఏమీ లేదు, మీ పేక పిసికేసి నేను ఇక్కడి నుంచి పారిపోతా అని మెడ పట్టుకోపోతాడు. ఇంతలో రత్నం వస్తుంది. ఆమెను చూడగానే భయపడి స్టాచ్యూ అయిపోతాడు. రత్నం అయితే ఏంటి రచ్చ చేస్తున్నావు అని అనేసరికి మళ్ళీ వచ్చావేంటి, కట్టేసి కొడతావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. నేను కొట్టడానికి రాలేదు, నీకు గతం గుర్తు రావడానికి, నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను అని. ఏమయ్యా, నోట్లో గుడ్డలు కుక్కి కూర్చోబెట్టండి అనేసరికి అదేంటి కొట్టనన్నావు కదా అని అడిగితే నేను చెప్పినట్లు అస్సలు కొట్టను, షాక్ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పేసరికి భయపడి పారిపోవాలని చూస్తూ ఉంటాడు. కానీ మధు పొలిటీషియన్లు ఇద్దరు గట్టిగా పట్టుకొని కట్టేస్తారు. రత్నం పొలిటీషియన్ని మగడా, నా బ్యాగ్లో ఒక సెటప్ ఉంది పట్టుకురా అని పంపిస్తుంది. మరోవైపు దమయంతిని తీసుకొని యష్ ఊరంతా తిప్పి తీసుకొస్తాడు. తల్లి చాలా సంతోషంగా ఉందిరా యష్ అని లోపలికి వచ్చి సింధు భాగ్యంతో నవ్వుతూ చాలా రోజుల తర్వాత ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని చెప్తుంటే, సింధు ఇప్పుడు మనసు కుదుటపడిందా అత్తయ్య అని అడిగితే, యష్ నన్ను ఊరంతా తిప్పాడు, ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ కూడా తిన్నాం, బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకున్నాం, యష్ అయితే ఈ మధ్యకాలంలో అన్ని కబుర్లు ఎప్పుడూ చెప్పలేదు అని చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటుంది దమయంతి. పైకి గంభీరంగా ఉంటావే కానీ నీలో చిన్నపిల్ల మనస్తత్వం ఇంకా పోలేదే దాము అని భాగ్యం అనేసరికి, అవునత్తయ్య, చంద్ర కూడా సరిగ్గా ఇదే అనేవారు, నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు అని ఎగతాళి చేసేవారు. ఇంతలో ఒక ఆవిడ వచ్చి, దమయంతి ఇదిగో ఈ పేపర్ చూడు, ఆ రోజు ఫ్లైట్లో చంద్ర ఉన్నాడని చెప్తే విన్నారా అనేసరికి షాక్ అవుతుంది. ఆ రోజు ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళల్లో నీ భర్త పేరు కూడా ఉంది, కావాలంటే నువ్వే చూడు అని అంటుంటే వెంటనే సింధు ఆ పేపర్ని తీసుకుని చింపేస్తుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాలండి, మా మామయ్య గారికి ఏమీ కాలేదు, క్షేమంగా ఉన్నారని అని గట్టిగా అరుస్తుంది. అయినా ఏదో ఒకటి చెప్పి మా అత్తయ్యని ఎందుకు బాధ పెడుతున్నారండి అని సింధు అనేసరికి, భాగ్యం కూడా ఇంతకు ముందు నీకు చెప్పాం కదమ్మా, మా దాము ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటివన్నీ తట్టుకునే శక్తి లేదు అని, ఇలాంటివి చెప్పేటట్టయితే ఈ దరిదాపుల్లోకి రావద్దని చాలా సీరియస్గా ఉంటుంది. నేనేం చేశానండి, చూసిందే కదా చెప్పాను అని వెళ్ళిపోతుంది. దాము అయితే సింధు ఆవిడ పదే పదే ఎందుకు నిజంగా చంద్రలేడు అని ఎందుకు చెప్తుంది అని అడిగేసరికి, అత్తయ్య ఆమె మాటలేమి పట్టించుకోకండి, మావయ్య రోజు ఫోన్ చేసి మనతో మాట్లాడుతున్నారు కదా అత్తయ్య అని కవర్ చేస్తూ ఉంటుంది. అవును నిజమే, చంద్ర కాకుండా ఎవరు మాట్లాడతారు అని యష్ వంక చూసి, ఒరే యష్, నువ్వెందుకురా ఆవిడ మాటలు విని బాధపడుతున్నావా, నీకు అన్నీ నా పోలికలే, పైకి గంభీరంగా ఉంటావే కానీ ఏది తట్టుకోలేవు, నువ్వు ఏం ఆలోచించుకో, సింధు చూడు ఎంత ధైర్యంగా ఉందో, ఏది ఒకసారి నవ్వు, నేను చెప్తున్నాను కదా మీ నాన్నకి ఏమీ కాలేదు, ఆయన త్వరలోనే వచ్చేస్తారు, ధైర్యంగా ఉండు అని వెళ్ళిపోతుంది. యష్ అయితే బాధపడుతూ ఉంటాడు. సింధు ఓదారుస్తూ ఉంటుంది. మీ ఇద్దరూ దాము క్షేమం కోసం ఇంత పెద్ద నిజాన్ని దిగమింగుకుంటూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు అని మనసులో బాధపడుతూ అనుకుంటుంది భాగ్యం. ఇంకోవైపు హాస్పిటల్లో రత్నం మారుతీరావుకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అతను కొంతసేపటికి స్పృహ కోల్పోతాడు. ఏంటి రత్నం, ఏం జరుగుతుంది అని అడిగితే, ఖచ్చితంగా గతం గుర్తొచ్చే ఉంటుంది, ఇప్పుడిప్పుడే బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మీరేం కంగారు పడకండి అని రత్నం నచ్చ చెప్తూ ఉంటుంది. ఇంట్లో అయితే యష్ తండ్రి గురించి బాధపడుతుంటే పిల్లలు వచ్చి, నాన్న తాతయ్య ఎప్పుడు వస్తారు, తాతయ్య ఉంటే మాతో ఆడుకునేవారు, త్వరగా రమ్మని చెప్పు నాన్న అని పిల్లలు అనేసరికి, సింధు అయితే పిల్లల్ని త్వరలోనే వెళ్ళి ఆడుకోండి అని పంపించేస్తుంది.
పిల్లలు వెళ్ళిపోయాక యష్ సింధుని పట్టుకొని ఏడుస్తాడు. పిల్లలు వాళ్ళ తాతయ్య గురించి అడుగుతున్నారు సింధు. నేనేం చెప్పాలి అని చాలా బాధపడి వెళ్ళిపోతాడు. ఇంతలో యష్ని బాధపడటం చూసి భాగ్యం సింధుని అడుగుతుంది. ఏంటి యష్ ఎందుకు బాధపడుతున్నాడు అని అడిగేసరికి సింధు ఆవిడ తెచ్చిన పేపర్ చూపించి మావయ్య ఢిల్లీ వెళ్ళారని, ఫ్లైట్ కూలిపోయి చనిపోయారని, మనకి ఇదే ఆధారం భాగ్యం అని చెప్తుంది. ఈ విషయాన్ని దాముకి తెలియకముందే యష్ దిగులు పెట్టుకొని ఏమైపోతాడో ఏంటో సింధు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది భాగ్యం. ఇక హాస్పిటల్లో అయితే మారుతీరావుకి స్పృహ వచ్చి అందరినీ గుర్తుపట్టేస్తాడు. గతం గురించి కూడా చెప్పేస్తాడు. రత్నం అయితే గతం గుర్తుకు రాకుండా చేయమని సింధు చెప్పింది. కానీ వీడికి గతం గుర్తుకొచ్చేసిందే, ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది. మధు పొలిటీషియన్ మారుతీరావు దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అన్నీ తెలిసి చెప్తున్నట్లుగా తిరుగుతూ సడన్గా హాస్పిటల్ నుండి పారిపోతాడు. అంతేనండి, ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపటి ఎపిసోడ్ ప్రోమోలో అయితే పారిపోయిన మారుతీరావుని పట్టుకోవడానికి మధు మరియు పొలిటీషియన్ వెంటపడుతూ ఉంటారు. ఈలోపు రత్నానికి కంగారు పడుతూ సింధుకి ఫోన్ చేసి మారుతీరావుకి గతం గుర్తొచ్చి అందరినీ గుర్తుపట్టేశాడమ్మా, కానీ హాస్పిటల్ నుంచి తప్పించుకొని పారిపోయాడమ్మా అని రత్నం చెప్తుంది. రత్నం చెప్పే మాటకు సింధు షాక్ అవుతుంది. ఇంటికి వచ్చి మావయ్యకి తెలిసిన రహస్యం చెప్పేస్తాడేమో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. తను కూడా మారుతీరావుని వెతకడానికి బయలుదేరుతుంది. ఒక చోట ఒక ఆటో అతను మారుతీరావు షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉండడం సింధు చూస్తుంది. ఇప్పుడు మావయ్య దగ్గరికి వెళ్ళి కనిపిస్తే నన్ను గుర్తుపడతాడో లేదో చూద్దాం అని చెప్పి వెళ్తుంది. సింధు మారుతీరావు దగ్గరికి వెళ్ళి మావయ్య అని పిలవగానే మారుతీరావు చూసి ఆశ్చర్యపోవడం జరుగుతుంది.